హాయ్ బ్రదర్, ఐపీఎల్ చూస్తారా? యా బ్రో, ఢిల్లీ చూస్తాను. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు బ్రో? నా మెయిన్ టీం వచ్చేసి సిఎస్కే. బట్ సిఎస్కే ఆఫ్టర్ సిఎస్కే అయితే పక్కా ఎస్ఆర్హెచ్ కి ఉంటుంది హోమ్ టీం కాబట్టి. మరి ఈసారి ఎలా ఉంది బ్రో ఎంటర్టైన్మెంట్, లైక్ మ్యాచెస్ ఎలా ఉన్నాయి? మ్యాచెస్ పరంగా అంటే బ్రో, స్టార్టింగ్ సిఎస్కే డిసప్పాయింట్ చేసిన, ఇప్పుడు ప్రెసెంట్ కంబ్యాక్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఇస్తుంది. ఇదే కంబ్యాక్ కంటిన్యూ అవ్వాలని చూస్తున్నాం. అండ్ అట్లనే లైక్ ఎవ్రీ ఎంఎస్డి ఫ్యాన్ ఏంటంటే వెయిట్ చేసేది ఆయన కమింగ్ అనే ఎంట్రీ కోసం. ఆయన ఎంట్రీ ఏంటంటే బ్రో, లైక్ టీమ్ ని ఎలా ముందుకు నడిపించాలి, బ్యాక్వర్డ్ ఉన్నా సరే ఫ్రంట్ వర్డ్ ఉన్నా సరే ఆయన మీద వేసుకుంటాడు. ఏది ఉన్నా సరే టీం ని ముందుకు నడిపిస్తాడు. ఎంత స్ట్రాంగ్ బ్యాట్స్మెన్, సెటిల్ అయిన బ్యాట్స్మెన్ అయినా సరే ఎట్లా బయటకు పంపాలనేది ఆయన ఒక్కరికే తెలుస్తుంది. మరి ఎంఎస్డి వచ్చిన తర్వాత మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? 100 లో డైరెక్ట్ 80 to 89% ఈజీగా ఉన్నాయి బ్రో. బికాజ్ ఏంటంటే ఆయనకు ప్రతిదీ తెలుసు, ఒక మ్యాచ్ ని ఎట్లా గెలిపాలనేది కరెక్ట్ గా తెలిసిన కెప్టెన్ ఆయన. మరి ఇప్పుడు చూసుకుంటే 5 times కప్పు కొట్టిన సిఎస్కే, 5 times కప్పు కొట్టిన ముంబై, ఈ రెండు కూడా ఈ ఐపీఎల్ లో తడబడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ విన్స్ రావట్లేదు, లాసెస్ వస్తున్నాయి. మరి దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎగ్జాక్ట్ సిఎస్కే అండ్ ఎంఐ పని అయిపోయినంతే అనుకోవచ్చా? అలానే ఏం లేదు బ్రో. సమ్ టైమ్స్ ఏందనేది కరెక్ట్ టీమ్ ఎఫర్ట్స్ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల కూడా అవ్వచ్చు, లేకపోతే సరైన క్యాప్టెన్సీ లేకపోవడం వల్ల అయినా అవ్వచ్చు. సమ్ టైమ్స్ ప్రెషర్ కూడా పడవచ్చు ఆపోజిట్ టీం నుంచి. దాని వల్లనే సమ్ టైమ్స్ అనేది బ్యాక్వర్డ్ వేయాల్సి వస్తుంది బ్రో. మరి ఎంఐలో నిన్న చూసుకుంటే ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో రోహిత్ శర్మకి ఇంజురీ అయింది. అది దాని గురించి ఏం చెప్తారు? ఎస్ బ్రో, ఆయన ఓకే ఇంజురీ వల్ల ఆయన తడబడ్డాడు. బట్ ఆయన నిలబడి ఆడితే మాత్రం ఎగ్జాక్ట్లీగా ఎంఐ కంబ్యాక్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే రోహిత్ శర్మ ఇస్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ ఆయన కూడా. ఎందుకంటే పవర్ ప్లేలో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ నేను చూసిన దాంట్లో అయితే. ఆయన ఇంజురీ కాకపోయి ఉంటే మ్యాచ్ అయితే కొంచెం చేతిలోకి వచ్చేది. 10 years గా విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న 973 రికార్డ్ అసలు ఎవరు బ్రేక్ చేయట్లేదు బ్రో. సో దాని గురించి ఏం చెప్తారు? ఈసారి ఎవరైనా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ బ్రో. వైభవ్ సూర్యవంశీ అనే కొంచెం ఈ రీసెంట్ మ్యాచెస్ లలో చాలా ఫామ్ లో ఉన్నాడు. ఆయన కూడా బ్రేక్ చేయగలుగుతాడు. బికాజ్ ఆయన ఎంగేజ్ ఉంది, ఇంకా చాలా టైం కూడా ఉంది ఆయనకు. అండ్ ఏంటంటే మనకంటే చిన్న ఏజ్ లో కూడా అంత టాలెంట్ ఉండడం చాలా గ్రేట్. ఆయన చాలా ఇంప్రూవ్ అవ్వగలుగుతాడు, ఆ టార్గెట్ ని బ్రేక్ చేయగలుగుతాడు. అంటే బడా బడా బౌలర్స్ అయిన బుమ్రాని, భువిని చితక్ కొట్టేస్తున్నాడు. అలాంటిది మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం వీక్ ఉంది. సో వాళ్ళపైన ఈ రోజు ఎలా విరుచుకుపడతారంటారు? డెఫినెట్లీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటట్టున్నాడు ఆయన. బట్ ఏందనేది అన్ని మ్యాచెస్ ఆయన చేతిలోనే ఉండే అని ఎక్స్పెక్ట్ చేయలేం. బికాజ్ ఆయన ప్రతి మ్యాచ్ ని ప్రతి బౌలర్ ని ఆయన ఎగ్జిక్యూట్ చేయలేడు కదా. ఏంటంటే ప్రతి బౌలర్ ని నేను ఇట్లా ఆడాలి అట్లా ఆడాలని ఎక్కడైనా సరే చిన్న మిస్టేక్ వల్ల ఆయన అవుట్ అయితే మాక్సిమం ఆర్ఆర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి అబ్కి బార్ 300 పార్ అన్నట్టు ప్రతిసారి వస్తున్నారు, బట్ 300 రావట్లేదు. ఈ సీజన్ ఏమైనా వస్తుందా? వస్తే ఏ టీం మీద రావాలని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా బాస్ ఎట్లా అంటే ఆర్సీబీ మీద రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీ కూడా మంచి సెటిల్ అవుతూ బ్యాక్ టు బ్యాక్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి లైక్ 1-2 మ్యాచ్లు బ్యాక్వర్డ్ అవ్వచ్చు. బట్ ఆర్సీబీ కూడా విన్స్ మంచిగా ఉన్నాయి. అండ్ ఆ టీం కూడా కొంచెం ఫామ్ లో ఉంది కాబట్టి ఆర్సీబీ మీద కొడితే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఓపెనింగ్ అయినా సరే దేంట్లో అయినా సరే హెడ్ ప్లేస్ అభిషేక్ వన్స్ సెటిల్ అయినారంటే 300+ ఈజీగా వచ్చేస్తాయి బాస్. ఫైనల్ గా ఈసారి కప్ ఎవరు కొడతారు బ్రో? ఫైనల్ గా కప్ అంటే ఎంఎస్డి కంబ్యాక్ ఇస్తే సిఎస్కే ఆర్ పంజాబ్ అయితే స్ట్రాంగ్ ఉంది. పంజాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అక్కడ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ లాస్ట్ ఇయర్ మనం చూసాం, ఎంత స్ట్రగుల్ అవుతూ ముందుకు తీసుకెళ్లాడు 100ly. అట్లానే ఈసారి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఆ టీమ్. అండ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ మీద ఉన్న నమ్మకం అది. థ్యాంక్ యూ. మరి సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ లాస్ తర్వాత నిన్న ఒక మ్యాచ్ గెలిచింది కదా బ్రో, ఎలా అనిపించింది? అవి చాలా సిఎస్కే ఫ్యాన్ గా నాకు హ్యాపీగానే అనిపించింది. బట్ ఇలాంటి కాకుండా మరి ఇంకా ఎక్కువ మా పార్టిసిపేషన్ చేయాలని, ఇంకా ఏంటంటే ఓవర్ బాగానే వేసిండు. బట్ ఏంటంటే ఇంకా ఆ వేళ ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఎందుకు విన్నామంటే ఢిల్లీ ఉందా బ్యాటింగ్ స్ట్రగుల్ అయింది, అదొకటి. బట్ మనం ఏంటంటే చెన్నైలో చూసుకుంటే ఫస్ట్ క్యాప్టెన్సీ మీద చాలా ఒత్తిడి ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు రుతురాజ్ గాయక్వాడ్ అన్న బ్యాటింగ్ చేయాలి, ఫీల్డ్ సెట్ చేసుకోవాలి, ఇంకా బౌలింగ్ ఏ బౌలర్ ఎప్పుడు వేయాలి ఆలోచన. ఇప్పుడు తను అన్ని ప్రెజర్ ఉంటుండు. అలాంటి మరి నెక్స్ట్ ధోని వస్తే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? బ్యాక్ టు బ్యాక్ ఛాన్సెస్ అని కాదు, కానీ మేబీ ఎట్లా అంటే ధోని వస్తే ఎట్లా అంటే సరే బ్యాట్స్మెన్ లీడ్ చేయగలడు ధోని, ఈ బ్యాట్స్మెన్ దీనికి మంచిగా అడిక్ట్ అయ్యి ఆడతాడు అన్నట్టు. సరే గెలిచే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి 50-60 అయింది కదా, ఇప్పుడు 100కి 70-30 ఉంది. ధోని వస్తే మేబీ 50-50 ఛాన్సెస్ అవుతాయి. ఎందుకంటే తనకు తెలుసు ఏ బ్యాటర్ ఎట్లా ఆడతాడు, ఏ బ్యాటర్ ఎట్లా పంపించాలి, మైండ్ గేమ్ అనేది ఎట్లా మైండ్ మ్యాప్ ఒక క్రియేట్ చేసుకుంటాడు, ఏ బాల్ ఎప్పుడు వేయాలనేది. ఎందుకంటే ఇప్పుడు మన ప్రీవియస్ గేమ్ చూసుకుంటే మొత్తం ఓల్డ్ ప్లేయర్ తోనే కప్ గెలిపించినాడు ధోని, అందరు ఓల్డ్ ప్లేయర్స్ తోటి. అలాంటి యంగ్ ప్లేయర్స్ తో గెలిపలేడా? మరి మన హోమ్ టీమ్ అయిన ఎస్ఆర్హెచ్ టీం గురించి ఏం చెప్తారు? ఎస్ఆర్హెచ్ మొత్తం హైదరాబాద్ అలాగే ఉంటది, ఇస్ బార్ 300 పార్ అన్నట్టు ఉంటది. మరి ఈ రోజు ఉప్పల్లో ఆర్ఆర్ తోటి మ్యాచ్ లో ఏమన్నా 300 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? 300 వచ్చే ఛాన్సెస్
ఆ పక్క ఓపెనర్స్ కనుక క్లిక్ అయితే 300 కాదు 300 అబౌవ్ కూడా పోతుంది. ఓపెనర్స్ క్లిక్ అవ్వాలి, మినిమం 15 ఓవర్లు ఆడాలి, పక్క 100% 300 క్రాస్ అయిపోతుంది. మరి వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల బచ్చగాడు లైక్ మనకంటే చిన్న పిల్లాడు అలా ఆడుతున్నాడు కదా, ఆయన గేమ్ గురించి ఏం చెప్తారు? అదే బచ్చగాడని కాదు కానీ తన తన టాలెంట్ ని తను సెలెక్షన్ చేసే షాట్లు, తను ఎగ్జిక్యూట్ చేసే షాట్లు, ఎట్లా ఆడే విధానం అది కూడా బాగుంది. బట్ ప్లేయింగ్ మాత్రం ఆయన షార్ట్ సెలెక్షన్ సూపర్. ఫస్ట్ సూర్యవంశీది ఏ బాల్ అని ఎప్పుడు ఆడాలి, ఇంకా ఆయన ఇంటర్వ్యూ చెప్పిండు నాకేంటంటే నేను ఎక్కువసేపు ఆడితే స్కోర్ ముంగట పోతుందా అని ఆ కాన్సెప్ట్ ఆడేది నాకు నచ్చింది. ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఎట్లా అంటే నేనుంటే తొందరగా చేజ్ అయిపోతుంది, ప్రెజర్ రాకూడదు వెనకాల ఉండే, ఇంకా నేనుంటే బ్యాటింగ్ ఫస్ట్ ఉంటే ఎక్కువ రన్లు వస్తాయి, ఒకవేళ నేను చేంజింగ్ లో ఉంటే తొందరగా కంప్లీట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది బాగానే. మరి రోహిత్ శర్మ నిన్న ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ లో ఇంజురీ అయింది, సో దాని గురించి ఏం చెప్తారు? అది ఆర్సీబీకి లక్ పాయింట్ అని చెప్తా అన్న, ఆర్సీబీ లక్ పాయింట్ అని చెప్తా. ఎందుకంటే ఒక రోహిత్ శర్మ ఉన్న ఫామ్ లా కనుక రుతర్ఫర్డ్ చూసాం లాస్ట్ ఎంత భయానకంగా ఆడిందో, ఎంత 18 రన్లతో తేడాతో ఓడిపోయింది. అదే కనుక రోహిత్ శర్మ 2 షాట్లు క్లిక్ అయి ఉండాల్సింది. అప్పుడు ఆ ఇంజురీ మెయిన్, ఆ ఇంజురీ కారణమైంది. అంటే 5 టైమ్స్ ఛాంపియన్స్ అయిన ముంబై ఈసారి ఎందుకు ఇలా తడబడుతుంది బ్రో? ఏంటంటే ఇప్పుడు బౌలింగ్ ఉన్నా బ్యాటింగ్ ఉన్నా బట్టి ఎగ్జిక్యూషన్, ఎవరిని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అదే ఒకటి మెయిన్. ఎప్పుడు ఏ బాల్ అని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అదొకటి ఎక్కడ డిస్టర్బ్ అవుతారు. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నాం? ఈసారి కప్ పంజాబ్ కొడుతున్నా. పంజాబ్ సర్పంచ్ సాబ్ కోసం అంటారా? సర్పంచ్ సాబ్ కాదు బ్రో, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీవియస్ గేమ్స్ అయినా సరే తన క్యాప్టెన్సీ అయినా సరే చూసుకోవాలి. 25 crores ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్కరు లీగలే ఎఫర్టబుల్ అయినా, ఎందుకంటే ఇప్పుడు క్యాప్టెన్సీ ప్రకారంగా అయినా బ్యాటర్ ప్రకారం అయినా ఇప్పుడు కండిషన్స్ ప్రకారం అయినా ప్రతి ఒక్కరు చూసి ఆడతారు సర్పంచ్ సాబ్. ఎట్లా అంటే మొన్న అసలు యాక్చువల్ గా 220 అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రెజర్ ఉంటది, ఎట్లా ఆడాలి ఏందనే ఏ ప్లేయర్ అని ఎట్లా ఆడిపోయాలంటే అంత ప్రెజర్ లేదు. ఎంత సింపుల్ గా కొడతాడు వాటర్ అన్నట్టు సింపుల్ గా ఏ క్యారీ మీద అన్నట్టు ఆడతాడు సింపుల్ గా మాట్లాడితే సర్పంచ్ సాబ్. ఆయన వేరే లెవెల్ ఆయన. యాక్చువల్గా పోయినసారి గెలవాలి కానీ రొమాన్స్ చెప్పడం వల్ల అది మ్యాచ్ గాలి గొడ్డలు తిరిగినట్టు అయినది. థ్యాంక్ యూ బ్రో.